ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంత్రాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరియు భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. మఖా నక్షత్ర జాతకుల లక్షణాలు ఎలా ఉంటాయి, వారు జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో జన్మ నక్షత్రం, అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. తులసి కోటని గృహంలో ఏ రకంగా అమర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈ రోజు తిథి బహుళ పాడ్యమి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, శనగల దానం, బృహస్పతి జపం, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శుక్రుడు యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని, అదృష్టాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు మరో ప్రత్యేకత, నిజకర్తరి ప్రారంభం, అగ్నికర్తరి అని కూడా అంటాం. ఈ సమయంలో ఇంటికి సంబంధించినటువంటి నూతన కార్యక్రమాలు పనికిరావు. రేపు అనురాధ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా వ్యవసాయపరమైనటువంటి ముఖ్యమైన పనులు చేపట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు శ్రీ అన్నమాచార్య జయంతి. శ్రీ అన్నమాచార్య రచించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సంకీర్తనని ఇప్పుడు తిలకిద్దాం. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కూడా ప్రార్థిద్దాం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో అశ్రద్ధ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. సామాన్య కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి అనుకున్నవి సాధించేటువంటి ఫలితాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో, భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. ఆర్థిక విషయాలు కూడా యోగిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ప్రశాంత పరిస్థితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమ నిర్వహణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని ఆర్థికంగా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి విద్య ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆందోళనకర పరిస్థితుల్ని ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారికి ఆలస్యంగానే లభిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయవంతం కాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి. సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. లావాదేవీలు కూడా లాభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి యుక్తులు ఉపకరిస్తాయి. వ్యాపార లాభాలను గడించేటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా ఉపకరిస్తాయి. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. అడ్డంకుల్ని అధిగమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సిద్ధిస్తాయి. శత్రు భీతి పోతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి నూతన అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పుల ద్వారా వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర పరిస్థితులను కలిగిస్తుంది. సంతోష వార్తలు మహిళలు వింటారు. గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రయత్నపూర్వకంగా కళారంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
వేగవంతమైన విజయాలు, ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక వేదనలు పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమాలని మనోధైర్యంతో చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కూడా లాభిస్తుంది. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమైనప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు క్రీడాపరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రణాళికలు ఉపకరిస్తాయి. ఆశించినటువంటి ఆర్థిక ఫలితాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింపజేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహపరమైనటువంటి సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు యోగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు సాహిత్య రంగం వారికి కలిసి వస్తాయి. కళారంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు, ఆశించినటువంటి ప్రతిభను గుర్తించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చేమంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కూడా కొనసాగించగలుగుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులను కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. చిరు పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకున్నప్పటికీ వ్యాపార రంగం వారు సరిదిద్దుకోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. కళారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు స్థిరాస్తి రంగం వారు సరిదిద్దుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంతృప్తికర సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య చిరు విభేదాలు తలెత్తుతాయి. సాధారణ కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కళారంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. విభేదాలతో కూడినటువంటి విజయాలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ
కార్యక్రమ నిర్వహణలో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, లావాదేవీలు కూడా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని క్రమక్రమంగా చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. ఆర్థిక అనిశ్చిత నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులను కలిగిస్తాయి. ఆర్థిక వేదల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కార్యక్రమాలని వేగవంతం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సామూహిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు, విభేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వరకు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. అవమానకర సంఘటనని అనుకూలంగా కళారంగం వారు మరల్చుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా సినీ రంగం వారిని ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అధిక ఒత్తిళ్లతో కూడినటువంటి కార్యక్రమాల్ని ఒక్కసారిగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆరోగ్య విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణ తద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో కళారంగం వారికి కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, వ్యవసాయ రంగం వారికి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. మఖా నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటే వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో జన్మ నక్షత్రం, అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. దైవచింతన వీరికి ఎక్కువగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించరు. జీవితంలో కావలసినవన్నీ నిదానంగా ఏర్పాటు చేసుకునేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. గణితంలో, అడ్మినిస్ట్రేషన్లో మంచి నిపుణత వీరికి లభిస్తుంది. జీవితంలో దేనికి లోటు లేకపోయినా ఏదో సాధించాలనేటువంటి ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉంటారు. మంచి మనుషులుగా వీరికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వెండి పాత్రలో తేనెను పోసి గృహంలో ఉంచడం ద్వారా వీరికి శుభ ఫలితాలు ఏర్పడుతుంటాయి. అలాగే గోధుమలు, బెల్లం, రాగి పాత్రలు ఎవరికైనా కూడా మనస్ఫూర్తిగా దానం చేయడం ద్వారా, గోధుమ రవ్వ రడ్డూల్ని పేదవారికి పంచిపెట్టడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత వీరికి దూరం అవుతుంది. ప్రతి బుధవారం గణపతి ఆరాధన వీరికి మేలును కలిగిస్తుంది, ఆకస్మిక విజయాల్ని కలిగిస్తుంది. రాగి నాణ్యాల్ని ప్రవహించేటువంటి నీటిలో విడిచిపెట్టడం ద్వారా వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కొండ మీద ఉన్నటువంటి దేవతల్ని దర్శనం చేసుకోవటం కూడా వీరికి చాలా దోషాలని దూరం చేస్తుంది. తల్లిదండ్రులను వీరు సేవించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది, మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. వీరి యొక్క అదృష్ట వారం గురువారం, అలాగే
ఉపవాసం చేసేటువంటి రోజు శనివారం వీరికి బాగా కలిసి వస్తుంది. శుభమాసాలు జనవరి, జూలై, అక్టోబర్ మరియు ఆగస్టు. అదృష్ట సంఖ్యలు 1, 7. సూర్యుడు, గణపతి యొక్క ఆరాధన వీరికి బాగా ఉపకరిస్తుంది, ఆకస్మిక విషయాల్ని కలిగిస్తుంది. అదృష్ట దిశ నైరుతి. అదృష్ట రంగు గోధుమ రంగు. తులసికోట అమెరికా గృహంలో ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. తులసికోటని దేవతగా ఆరాధించడం మన సాంప్రదాయం. అయితే కొత్త ఇంట్లో దీన్ని ఎక్కడ, ఏ విధంగా, ఏ దిశలో, ఏ వైపు నిర్మించుకోవాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. తులసికోట చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసే విధంగా స్థలం ఉంచుకోవాలి. వీటిని ప్రహారీ గోడకు ఆనించి నిర్మించకూడదు. ఉత్తర వాయువ్యంలో లేదా తూర్పు వాయువ్యంలో తులసికోటను అమర్చాలనుకుంటే నేల ఎత్తు కంటే కాస్త తక్కువగా ఉండాలి. పశ్చిమ దిశలో అంటే నైరుతి లేదా వాయువ్య దిశలో తులసికోటను నిర్మించాలి అంటే నేల ఎత్తు కంటే కాస్త ఎక్కువగా తులసికోట యొక్క ఎత్తు ఉండాలి. అలాగే దక్షిణంలో నిర్మించుకోవాలంటే నేలకు సమానంగా ఉండకుండా కాస్త ఎత్తుగా ఉత్తర దిశకు కాస్త పల్లంగా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశల్లో తులసికోటను ఉంచకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో బరువు ఎక్కువై చెడు ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటారు. అయితే ప్రస్తుత కాలంలో తులసికి కోటలు కట్టడం లేదు. పూల మొక్కలు పెంచేటువంటి వాటిలోనే పెంచుతున్నారు. అయినప్పటికీ వీటిని దక్షిణ ఆగ్నేయ, పశ్చిమ వాయువ్య దిశల్లో పెట్టడం ఉత్తమం. అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి కేవలం బాల్కనీల్లో మాత్రమే పెట్టుకునేటువంటి వీలుంటుంది కనుక మీ వీలుని బట్టి పెట్టుకోవటం శ్రేయస్కరం. దిశలు మాత్రం పైన చెప్పినట్టుగానే ఉండాలి. తులసి కోటలోని దళాలను కోసి పూజకు వాడరాదు. ఆడవారు తులసి దళాలను కోయకూడదు. చీకటి పడిన తర్వాత తులసి కోటలో నీరు పోయకూడదు. శివలింగాన్ని మాత్రమే తులసి కోటలో ఉంచుకోవాలి. ఇటువంటి పద్ధతులు పాటించడం ద్వారా గృహంలో తులసి కోట శుభ ఫలితాలను కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వ్యాపారంలో ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను తెలియకుండా ధనహాని జరుగుతోంది. విపరీతంగా కష్టపడుతున్నాం, అమ్మయ్య పర్వాలేదులే అనుకుంటే ఏదో ఒక ఉపద్రవం వచ్చి మీద పడుతోంది. తెలిసి తెలియకుండా చేసిన చిన్న పనికి ధనహాని బాగా కలుగుతోంది. ఇట్లా ధనహాని గనక జరుగుతూ ఉన్నట్టయితే చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి యోగం ఏంటంటే, శుభయోగం ఉన్నటువంటి రోజున అంటే ఒక మంచి రోజు చూసుకొని నగదు పెట్టె కింద నల్ల గురువింద గింజలు కొన్ని ఉంచండి. తప్పనిసరిగా ధనహాని జరగకుండా మనం రక్షింపబడతాము సుమా అనేటువంటి విశేషం ఇక్కడ గ్రహించాలి. అలాగే శుక్రవారం నాడు మీరు ఎటు కూడా గృహంలో పూజ చేస్తారు కదా, నిత్యం కూడాను దేవతా మందిరం వద్ద. ఆ పూజ చేసినప్పుడు హారతి ఇస్తారు కదండి దేవుడికి. ఏకహారతిలో ఆ యొక్క కర్పూరం, ముద్ద కర్పూరం ఉంచి హారతి ఇస్తారు కదా. ఆ హారతి ఇచ్చేటప్పుడు కేవలం మీ పూజా మందిరంలోని దేవతా విగ్రహాలకే కాకుండా శుక్రవారం నాడు మరీ గుర్తుపెట్టుకొని మీరు నగదు దాచుకునేటువంటి బీరువా దగ్గరికి కూడా వెళ్ళి హారతి ఇవ్వటం మర్చిపోకండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి, ఆ చక్కని తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మీకు ప్రసరింపజేస్తుంది సుమా. సహజసిద్ధంగా అనారోగ్యాలు అనేటువంటివి తరచూ సంభవిస్తూనే ఉంటాయి గృహంలో. అకస్మాత్తుగా గనక అనారోగ్యం గనక సంభవించినట్లయితే సోమవారం నాడు నల్ల ఆవాల్ని దానంగా ఇవ్వండి. ఈ నల్ల ఆవాలు దానంగా ఇచ్చినట్లయితే తరచూ వచ్చేటువంటి అనారోగ్య లక్షణాలు, ఆకస్మిక అనారోగ్య లక్షణాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదిక. గృహక్లేశంతో బాధపడేవారు సూర్యోదయానికి ముందే నిద్ర నుంచి లేచి సూర్యోదయ సమయానికి స్నానం చేసి సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించాలి. ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అన్నారు సూర్య భగవాన్ని. ప్రత్యక్ష సాక్షిభూత దైవం ఎవరంటే సూర్యుడే. సూర్య భగవానికి
అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే గృహక్లేశం నివారించబడుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఎవరైతే నియమం తప్పకుండా ప్రతినిత్యం కూడాను పూజ చేస్తారో ధన సంపద కలుగుతుంది. ధన సంపద కలగటానికి ఆ లక్ష్మీనారాయణలను నిత్యం కూడాను అర్చన చేయటం మరవకండి అని చెప్పేసి శాస్త్రం. ఇంట్లో పూజా మందిరంలో దక్షిణావృత శంఖం గనక ఉన్నట్లయితే ఆ దక్షిణావృత శంఖంలో నీరు పోసి ఆ యొక్క శంఖం పైన గంధము కుంకుమ రాసి ఎరుపు రంగు పుష్పాన్ని ఆ శంఖంలో ఉంచి శంఖం పైన చేతిని అలా ఉంచి ఒక 3 సార్లైనా సరే ఓం 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 అని చెప్పేసి చదివి ఆ శంఖంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఇల్లంతా కూడాను చల్లినట్లయితే తప్పనిసరిగా ధనయోగం సిద్ధింపచేయటానికి ఆస్కారం కలిగి తీరుతుంది. శ్రావణ భాద్రపద మాసాల్లో రుద్రుడు ఆ స్వామికి గనక శివాభిషేకం గనక నిర్వహణ చేయటం చాలా విశేషం. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడాను కలగనే కలగవు. శుక్రవారం సాయంకాలం మీ చేతిలోనికి ఒక రాగి నాణం తీసుకొని రావి చెట్టు ముందు సమర్పించి నమస్కారం చేయండి. తరువాత మర్నాడు ఉదయం ఆ చెట్టు నుంచి ఒక ఆకు తీసుకొని దాన్ని మీరు కూర్చునేటువంటి కుర్చీ కింద ఉంచండి. మీకు వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. రావి చెట్టు ఆకు యొక్క ప్రభావం ఇంత గొప్పది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాల్ని మీరు సాధించడానికి ప్రతి శనివారం కూడా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి ఆవు పాలు, పంచదార, నీరు ఈ 3 కలిపి కొద్దిగా ఆ యొక్క చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేయండి. చక్కటి సత్ఫలితం త్వరలో సిద్ధిస్తుంది. గృహ సమస్యల నివారణకు ప్రతిదినం కూడాను చీమలకు కనుక చక్కెర లేదా బెల్లం వేసినట్లయితే గృహక్లేశం అనుభవించే వ్యక్తి రక్షింపబడతాడు. పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదింపచేసిన గౌరీ శంకర రుద్రాక్ష కూడాను పూజా మందిరంలో ఉంచి పూజ చేయటం గృహంలో సంభవించేటువంటి వివిధ రకాలైన ఉపద్రవాలకు శాంతి. గృహక్లేశం ఉన్న వ్యక్తి సోమవారం నాటి రాత్రి శివాలయంలో ఆ పరమేశ్వర లింగానికి పచ్చి పాలు తప్పనిసరిగా సమర్పించాలి. అలా గనక చేసినట్లయితే వివిధ రకాలైన ఈతి బాధల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమ. ధనాన్ని సంరక్షించుకోవటం అనేటువంటిది కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే. ధనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పొదుపు అనేటువంటిది తప్పనిసరిగా వ్యవహరించాలి. ఇష్టం వచ్చిన రీతిన ధనాన్ని దుర్వినియోగం కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇవ్వనే ఇవ్వదు. లక్ష్మీదేవి పట్ల గౌరవం ఎవరికైతే ఉంటుందో ఆ తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారో వారి ఇంట ఆ చక్కని తల్లి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సంస్కారవంతమైనటువంటి జీవన విధానం ఏ గృహంలో అయితే ఉంటుందో లక్ష్మీదేవి వారిని అనుగ్రహిస్తుంది అని కూడా శాస్త్రం. సనాతన ధర్మాన్ని సంరక్షిస్తూ నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారి ఇంట లక్ష్మీదేవి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. గృహ ప్రాంగణంలోని వివిధ రకాలైనటువంటి మొక్కలకు ప్రతినిత్యం కూడాను భగవన్నామ స్మరణ చేస్తూ గనక చెంబెడు నీళ్లు పోయటం లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి నాంది. వృక్షాలు దేవతా స్వరూపాలు కాబట్టి ఆ చెట్లలో మొక్కల్లో దేదీప్యవంతమైనటువంటి దేవతా తత్వం ఇమిడి ఉంటుంది కాబట్టి వాటికి మనఃపూర్వకంగా కనుక
నీటిని కనుక సమర్పించినట్లయితే ఆ చేసిన పుణ్య ఫలం వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి. మారేడు మొక్కకు నిత్యం కనుక నీరు పోసినట్లయితే నిత్యాభిషేకం చేసిన పుణ్యం కూడా లభ్యపడుతుంది. పౌర్ణమి నాడు ఇంట్లో కానీ దుకాణంలో కానీ నెమలి పింఛం ఉంచటం వల్ల దేదీప్యవంతమైనటువంటి దివ్యశక్తి ఆ గృహాన్ని పరిరక్షిస్తుంది. దృష్టి దోషం అనేటువంటిది తగలదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे ధర్మాత్ముడే ఇచ్చినదేదో అది పరమ సంతోషంతో ఆయన స్వీకరిస్తాడు. అందుకే ధర్మము ప్రధానమై ఉంటుంది సుమా, దానికి నేను అంత పెద్దపీట వేస్తాను సుమా అని చెప్పడానికే ఈ ఆఖ్యానంలో ఆ ప్రత్యేకంగా నేను ఈ కారణము చేత రక్షించాను అన్న విషయాన్ని ధర్మరాజు గారి దగ్గర అభివ్యక్తం చేశాడు. అభివ్యక్తం చేసి, కృష్ణ నీ వలన కదా మేమందరం బతికి బయటపడ్డాం, మేమందరం ఇవాళ సంతోషంగా ఉండి మహాయుద్ధాన్ని దాటి నా సోదరుడు భీముడు కానీ అర్జునుడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ ప్రమాదమున బారి పడకుండా అందరం సజీవులమై ఉన్నామంటే కేవలముగా నీ అనుగ్రహము. ఇక పైన మేం చెయ్యవలసిన పనులేమిటో కూడా నువ్వే చెప్పు. అయిపోయింది కదా యుద్ధం, ఇంకా పట్టాభిషేకం అవి మేము చేసుకుంటాం కృష్ణ, అవి అంతా నిర్ణయం అయిన తర్వాత నీకు కబురు చేస్తాం అనలేదు. తనకి శుభం కలిగినప్పుడు మొట్టమొదట పరిగెత్తుకుంటూ పూజామందిరంలోకి వెళ్ళి మొదట ఈశ్వరుడికి ఎవడు చెప్పుకున్నాడో వాడు ధన్యుడు. మీరు ఒకటి ఆలోచించండి, కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళతాం, అది కూడా ఆపద రాగానే కూడా ముందు భగవంతుడే గుర్తొస్తే అది కూడా చాలా గొప్ప విషయం అండో. కృష్ణుడే చెప్పాడు భారతంలో, ఆపద వచ్చినప్పుడు ముందు నేనే జ్ఞాపకానికి వస్తే. అందరికన్నా ముందు ఎవరు జ్ఞాపకానికి వస్తారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు? మనం ఎవరి మీద బాగా నమ్మకం పెట్టుకుంటామో, ఎవడు మనకి ఆ కష్టాన్ని తీర్చుతాడు అని మనకి ప్రబల విశ్వాసం ఉందో ఆయనని స్మరిస్తాం కదా. కానీ ఆయన కూడా ఉపకారం ఎలా చేయగలుగుతున్నాడంటే భగవద్ అనుగ్రహము చేత చెయ్యగలుగుతున్నాడు. కానీ నీకు ముందు ఎవరు జ్ఞాపకానికి రావాలి అంటే భగవానుడు జ్ఞాపకానికి రావాలి. అలా జ్ఞాపకానికి ఎవరొస్తారో, ఎవరు తెచ్చుకుంటారో భగవంతుణ్ణి, వాడు కృతార్థుడు అని గుర్తు. అందుకే మిమ్మల్ని అందరినీ రక్షించారు. అయిపోయింది యుద్ధం, ఇక పట్టాభిషేకం జరగాలి. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? కృష్ణ మమ్మల్ని గట్టెక్కించేశావు అనలేదు. ఇక పైన జరగవలసినది కూడా నువ్వే నిర్ణయించు, ఈ మాట అన్నారు కాబట్టి బతికారు పాండవులు, లేకపోతే ఏమైపోనావు. ఎందుకనంటే అయిపోయిందని అనుకుంటున్నారు, అయిపోవలసింది చాలా ఉంది తర్వాత. కృష్ణుడికి ఉందా దూరదృష్టి, అందుకే దీని మీద చర్చ వద్దు అన్నాడు. అదే పనిగా మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ఇంకా బలమంతా తరిగిపోయింది దుర్యోధనుడి వైపు. ధర్మయుద్ధంలో నెగ్గలేం కాబట్టి మాటు దెబ్బ వేస్తామంట. అది ఎదుర్కొనడం కష్టం. యుద్ధం అంటే ఎదురుగుండా నిలబడి చేస్తారు. చాటు దెబ్బ కొట్టేవాడు ఎట్నుంచి కొడతాడో. ఈ అనవసరపు చర్చలు పెరిగితే అటువంటి వస్తాయి. అందుకని వద్దు, మీ అందరూ రథమెక్కి వెళ్ళిపోండి అన్నాడు. ఆయన ఊహ ఉత్తినే పోతుందా? జరిగిందని భారతంలో. అందుకే ఇక ముందు జరగవలసిన కార్యాన్ని చెప్పు. ముందు జరగవలసిన కార్యం ప్రధానమైనది ఒకటి ఉంది. ఏమిటది? పరుగు పరుగున ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి గాంధారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, ధృతరాష్ట్రుడి దగ్గరికి గాంధారీదేవి దగ్గరికి వెళ్ళి
ఎందుచేత కౌరవుల్ని సంహరించవలసి వచ్చిందో తెలిసున్న వాళ్లే అయినప్పటికీ మళ్ళీ ఒకసారి నొక్కి చెప్పాలి, వాళ్ళ మనసులు తృప్తి పొందేటట్టుగా. ఇంతకన్నా పాండవులకి ఎక్కడుంది అవకాశం చంపడం తప్ప? మనం చేసుకున్నదే, వాళ్ళేం చేశారు అన్న విషయం గుర్తొచ్చేట్టు చెయ్యాలి. ఎందుకో తెలుసా, శోకమునకు ఒక లక్షణం ఉంటుంది. శోకము ఆలోచనని చంపేసి శత్రుత్వాన్ని తీసుకొస్తుంది. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపుహు అంటారు రామాయణంలో. శోకాన్ని మించిన శత్రువు లేదు. శోకం ఏం చేస్తుందంటే ఆలోచనని ముందు పాడు చేసేస్తుంది. అందుకే ఇప్పుడు మీరు 5గురు బతికున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. ఒక్క కొడుకు మిగలలేదు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు ఏం చేయగలడు? ఏం చెయ్యలేడు అని అనుకోకండి, ఆయన చెయ్యగలడు. ఏం చేయగలడో చూద్దురు కానీ. గాంధారి చెయ్యగలదు, ఆమె తెలుసుకుందనుకోండి. ఆమె మహాపాతివ్రత్యము చేత, తన యొక్క శాపవాక్కు చేత పాండవులు 5గురిని బూది కుప్పల్ని చేసేస్తున్నారు. ఆవిడ తపశ్శక్తి అటువంటిది, మహాపతివ్రత. అటువంటి గాంధారికి కోపం రాకుండా చూడాలి. తల్లి ఏదైనా తట్టుకుంటుంది, కానీ కడుపున పుట్టిన 9 కొడుకులు మరణించారంటే ఏ తల్లికైనా కోపం వస్తుంది. హేతువుతోటి కారణంతో సంబంధం ఉండదు. ఒక్కడిని బతికించడానికి సరిపోరా? 9గురిని చంపేయాలా? మాకు ఒక్క కొడుకు అక్కర్లేదా, మిగల్చలేరా అని అడుగుతుంది. ఆ అడిగినప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ప్రతీకారాన్ని కోరుతుంది. ప్రతీకారాన్ని కోరినప్పుడు శాపవాక్కు వదిలిపెడుతుంది. అప్పుడు మీరు దగ్గర ఉండాలని లేదు. ఆమె అక్కడే అంటుంది, ఇక్కడ మీరు బూది కుప్పలు అవుతారు, అందుకని తొందరగా గాంధారి దగ్గరికి పరిగెత్తాలి. ఈ ఆలోచన పాండవులది కాదు, ఆయనది. అది కృష్ణ పరమాత్మ అంటే. దానికి ఆయన ధర్మరాజుని, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి వెళ్ళమనలేదు. ఎందుకు వెళ్ళమనలేదంటే, వాళ్ళు వెళ్ళి మాట్లాడిన తరువాత ఆవిడ సంతోషించడం కాదు. నకులుడు వచ్చాడు, సహదేవుడు వచ్చాడు, ధర్మరాజు వచ్చాడు, భీముడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు అని ఏ పేరు చెప్పినా ఆవిడ ఆగ్రహం కట్టలు తెంచుకుంటాడు. కట్టలు తెంచుకోగానే ఆ తర్వాత ఆవిడ వింటుందా వినదా తెలియదు. అంత కోపానికి వశపడింది అనుకోండి, పెను ప్రమాదం సంభవిస్తుంది. అదేదో నేనే పొందుతా. ఆయన కర్మ అండి. దుర్యోధనుడితో మాటలు పడి, బలరాముడితో మాటలు పడి, వీళ్లతో మాటలు పడి, వాళ్లతో మాటలు పడి, ఎక్కడెక్కడ ఏ ప్రమాదం ఉంటుందో అవన్నీ తన తలకెత్తుకుని, తనను నమ్మిన వాళ్ళని కాపాడడానికి పరమాత్మ అంత కిందకొస్తాడు అంటే, ఈశ్వరుడి కన్నా రక్షకుడు లోకంలో ఎక్కడుంటాడు? నమ్మితే వాణ్ణి నమ్మాలి. కాబట్టి పరుగున హస్తినాపురానికి వెళ్ళాడు మహానుభావుడు. వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుడి మందిరంలోకి ప్రవేశించాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు కూర్చునున్నారు. వేదవ్యాస భగవానుడు వచ్చాడు అప్పుడే. ధృతరాష్ట్రుడికి పుత్రశోకం కలిగింది, ఓదార్పు వాక్యాలు పలుకుదామని చెప్పి. వేదవ్యాసుడంతటి వాడు వచ్చి ఆసనం మీద కూర్చుని ఉండగా, నేను కూడా ఆసనం మీద కూర్చుంటే బాగుండదని చెప్పి, పైగా తండ్రి మహానుభావుడు, వాళ్ళ జననమునకు కారణమైన వాడు కదూ, అందుకని భూమి మీద కూర్చుని ఉన్నాడు ధృతరాష్ట్రుడు. కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళి వ్యాసుడికి నమస్కారం చేసి ధృతరాష్ట్రుడితో పాటే కూర్చున్నాడు. ఏమిటో తెలుసా ఆయన గొప్పతనం? నేనే చెయ్యకపోతే అదిగో కృష్ణుడు చేశాడా అంటే పొద్దున్న లోకం గతి తప్పచ్చు. లోకానికి మంచి మార్గాన్ని చూపించడం కోసం నేను కూడా అలాగే ప్రవర్తిస్తాను. యద్యదాచరితి శ్రేష్ఠ అంటాడు గీతలో. శ్రేష్ఠులైన వారు ఏ మార్గంలో వెడతారో అందరూ ఆ మార్గంలో వెడతారు. అందుకని నేను సైతము కర్మాచరణంబు చెయ్యు పగిది కొందరు ఉత్తములు భవిని అంటాడు భాగవతంలో. కొందరు ఉత్తములు అలాగే కర్మాచరణం చేస్తూ ఉంటారు, వాళ్ళు జ్ఞానమును పొందినా కూడా అంటూ ఉంటాడు. కాబట్టి మహానుభావుడు ఆయన కూడా వెళ్ళి ధృతరాష్ట్రుడి పక్కన కూర్చుని, ధృతరాష్ట్రుడి 2 చేతులు తీసుకుని పట్టుకుని ఎంతో ప్రేమభావనతో ఆయనతో మాట్లాడాడు. మాట్లాడుతూ అకట కులం బకారణము అంతయు నాశనమునుంది, ఇట్టి దానికి జొరనొల్లరైరి మహనీయ చరిత్రులు నాడు పాండవులు, సకలము నీ వెరుంగుదు చలంబును ఈసును దక్కి, నన్ను సంధికి ఇటరా నొనర్చుట మదిన్ తలపోయు మదిట్టి శాంతియు. ధృతరాష్ట్ర మహారాజా, ఓసారి ఆలోచించు. నిజమే, అందరూ మరణించారు నీ వైపు,
ఎవరు లేరు. ఒకప్పుడు ఈ అంతఃపురం ఎలా ఉండేది? భీష్మద్రోణాది మహావీరులతోటి, పెద్దలతోటి, పిల్లలతోటి ఉండేది. ఎవరు లేరు, అందరూ మరణించారు. కారణం పాండవులు మాత్రం కారు ధృతరాష్ట్ర. నీకు బాగా తెలుసు ఆ విషయం. ఎందుకని అంటే ఇట్టిదానికి చొరనొల్లరైరి మహనీయ చరిత్రునాడు పాండవులు. యుద్ధమే చేస్తే తప్పదు, చంపవలసి వస్తుందని యుద్ధమొద్దు 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 అని బతిమాలేరు. నీకు జ్ఞాపకం ఉందిగా, నన్నే వెళ్ళి ప్రార్థన చేయమని, నీకు నమస్కారం పెట్టామని, తప్పుంటే చెప్పమని, ఎలా బతకమంటే అలా బతుకుతామని నాతోనే కబురు చేశారు. విన్నావా ధృతరాష్ట్ర మహారాజా? విన్నాడా నీ కొడుకు? వాళ్ళు యుద్ధానికి కావాలని ఉచ్చి చంపేశారా? చంపడం తప్ప మార్గం లేని పరిస్థితి మీ వాడు కల్పించాడా? ఆలోచించు. కాబట్టి మదింతలపోయు మదిట్టి శాంతియు, అది నువ్వు ఆలోచన చేస్తే పాండవులు కాదయా నీ బిడ్డల్ని చంపింది, వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళని చంపేసింది, వాళ్ళ అధర్మం వాళ్ళని చంపింది. ఇప్పుడు పాండవుల మీద కక్ష పెట్టుకునే ఉపయోగం ఏముంటుంది? ఇంకొకటి ఆలోచించు. యథార్థానికి ఇప్పుడు నీకు గాంధారికి ఉత్తరక్రియలు చెయ్యాలంటే వాళ్ళే చెయ్యాలి. ఉత్తరక్రియలు ఎవరు చేస్తారు? పిల్లలు చేస్తారు. ఇప్పుడు నీకు పిల్లలు ఎవరు? వాళ్ళే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వాళ్ళు 12 సంవత్సరములు అరణ్యవాసం చేయడం అంటే ఎన్ని కష్టాలు పడి చేశారో నీకు తెలీదా? అంతఃపురాల్లో ఉండవలసిన వాళ్ళు ద్రౌపదీదేవితో కలిసి ఎన్ని కష్టాలు పడి చేశారో. అంతటి తేజోమూర్తులు అజ్ఞాతవాసం చేయడం అంత తేలిక? అయినా మనం ఒప్పుకున్నాం కదా అని ఓర్పుతో వాళ్ళు నిర్వర్తించారు, తిరిగి వచ్చారు. ఏం చెయ్యాలి? వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇచ్చేయాలి కదా. వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే చంపుతామనలేదు. 5 ఊళ్ళు ఇవ్వండి చాలన్నారు. ఇచ్చారా? 5 ఊళ్ళు కూడా ఇవ్వనన్నాడు. 5 ఊళ్ళు కాదు, సూది మొన మోపినంత రాజ్యం కూడా ఇవ్వను అన్నాడు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? రాయబారం నేను వచ్చి చెప్పినప్పటికీ కూడా నా మాట ఇసుమంతైనా కూడా తలకెక్కించుకోలేదు. భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, ఎవరు చెప్పినా వినలేదు. కేవలం మూర్ఖత్వానికి పోయాడు. అంత మూర్ఖత్వానికి పోయినప్పుడు నిజానికి నీ బిడ్డల్ని చంపింది వాళ్ళ మూర్ఖత్వమా పాండవులా? సోదరభావంతో స్నేహహస్తాన్ని చాచింది వాళ్ళు. కాదని యుద్ధానికి వెళ్ళి మరణించింది నీ బిడ్డలు. ఇప్పుడు వాళ్ళ మీద కోపం పెట్టుకుని ఉపయోగం ఏమైనా ఉంటుందా? పాండవులు ఏ విధమైనటువంటి కపట చింతన లేని వాళ్ళు, న్యాయ మార్గంలో వెళ్ళిన వాళ్ళు. వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు అని నేను మీ దంపతులిద్దరినీ మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మహానుభావుడు, ఆయనకు అవసరమా? పాండవుల్ని రక్షించుకోవడం కోసం ఆ దంపతుల మనసులో కోపం పెట్టుకోకూడదు, ప్రధానంగా గాంధారి మనసులో ఉండకూడదని నేను మీకు ప్రార్థన చేసి చెప్తున్నాను అని. ఇది ఖచ్చితంగా మీ మనసుకి కష్టంగా ఉంటుంది, ఇంతమంది బిడ్డలు మరణించారని. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీ బిడ్డలందరూ మరణించారని ధర్మరాజు ఉత్సవం చేసుకోవట్లేదని గుర్తుపెట్టుకోండి. ఇంతమంది మరణించారని ధర్మరాజు ఏడుస్తున్నాడు. అంటే నిజానికి పగ ఉంటే ఎగిరి గంతులేసేవాడు, తప్పక చంపవలసి వచ్చిందని ఏడుస్తున్నాడు. అలాంటి వాడు ఏడవడానికి కారణం ఎవరయ్యారు? చచ్చి ఏడిపించాడు, బతికి ఏడిపించారు మీ బిడ్డలు. వాళ్ళ వల్ల ఇన్ని ఉపద్రవాలు వస్తే ఆ మంచి వాళ్ళ మీద కోపం ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోకండి. నేను 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను అని గాంధారిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాడు. నీకెనవచ్చు రాజరమణింధరనిందును కంటిమే నృపానీకము నించునుండా సుతునింతకు పల్కులనంత ఎత్తుదే నాకది సిక్కి చిత్తమున నాటి ప్రియంబగుచుండు ఇప్పుడు లోక విరుద్ధ వృత్తి చపలుండితడు మెరుగండ ఎమియున్. గాంధారి అమ్మా, నీలాంటి కాంత, నీలాంటి రమణి, నీలాంటి ఉత్తమురాలు లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఎంత నిర్మోహమాటంగా చెప్పావమ్మా. ఆ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వే చెప్పావు ఒక రోజున దుర్యోధనుడికి జ్ఞాపకం తెచ్చుకో, ఇప్పుడు ఎందుకు పాండవుల మీద కోపం పెట్టుకుంటావు అని చెప్పడానికి. నేను రాయబారం చెప్పడానికి వచ్చిన రోజున ధృతరాష్ట్ర మహారాజును నిన్ను సభలోకి ప్రవేశపెట్టాడు. దుర్యోధనుడికి బుద్ధి చెప్పమన్నాడు. గాంధారి నీకు గుర్తుందా?
ఆ రోజున ముందు నువ్వు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఒక మాట అన్నావు, నువ్వు రాజ్యాన్ని పాండవులకు ఇవ్వాలని నిజంగా అనుకుంటే నిన్ను అడ్డగించగలిగిన వాడు ఎవడున్నాడు సభలో? ఎందుకు ఇవ్వవు? ఇవ్వకుండా ఎందుకింత తాత్సారం చేస్తున్నావని నీ భర్తను అడిగావు. నీ మౌఢ్యాన్ని విడిచిపెట్టు. నీ పరాక్రమం ఎంతటిదనుకుంటున్నావు? నీకున్న బలం ఎంతటిదనుకుంటున్నావు? పాండవులంటే ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళ ధర్మం ఎటువంటిది అనుకుంటున్నావు అని నువ్వే కదా తల్లి ఆ రోజు సభలో చెప్పావు. అమ్మా, దుర్యోధనుడి తల్లివయ్యుండి కూడా కొడుకు అన్న పక్షపాతం లేకుండా నిర్మోహమాటంగా యుద్ధానికి వెళ్ళవద్దని నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు జ్ఞాపకానికి వచ్చి సంతోషాన్ని కలిగిస్తుంటాయి. ఇటువంటి కాంతలోకంలో ఉంటుందా అనుకుంటూ ఉంటాను. అటువంటి దాని ఇవాళ కోపంతో తొందరపడకమ్మా. అంతేకాదు తల్లి, ఒకనాడు దుర్యోధనుడు యుద్ధానికి బయలుదేరుతూ వచ్చి నీ పాదములు పట్టుకుని నమస్కారం చేసి, అమ్మా నేను విజయాన్ని పొంది తిరిగి రావాలని నన్ను ఆశీర్వచనం చెయ్యని అడిగాడు. బిడ్డ, ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందిరా, నువ్వు ఎలా వస్తావురా తిరిగి అని అడిగావు. అమ్మా, నువ్వు అంత ధర్మాన్ని తెలిసినటువంటి తల్లివి, అందుకే నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నువ్వు జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా నా మనసు ఆనందపడుతుంది. అటువంటి తల్లివి కోపగించకు, యథార్థాన్ని జ్ఞాపకంలో పెట్టుకో. అమ్మా, నువ్వే కాని కోపగించావా, ఎవరి మీద నీ కోపం రగులుతుందో వాళ్ళందరూ బూది కుప్పలైపోతారు. అమ్మ, బాగా విను, పాండవుల తప్పు లేదు కాబట్టి వాళ్ళని రక్షించు, నీ బిడ్డలు అన్న భావనతోనే ఉండు అని ఆయన చెప్తే గాంధారి వెంటనే మాట్లాడుతూ అంది, విపుల విషాదతాపమున వేదననుందు మదీయ బుద్ధి కుందపగతమయ్యే, నీదు వచనామృత సేచన చేసి ఇట్టిచో అపరిమిత ప్రభావ, వినుము అంధుడు దీనుడు వృద్ధునైన ఈ నృపు నరయంగా, పాండవులు నీవును యుక్తులు కారే మెయిన్. కృష్ణ, ఒక్కటి నిజం, నా 9 బిడ్డలు మరణించారన్న వార్తకి నాకు ఎంత కోపం వచ్చిందో, ఎంత బాధ వచ్చిందో. కానీ కృష్ణ, ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడేవే, నీ మాటలు విన్న తర్వాత నాకు అమృతాన్ని తాగినట్టుంది. నా మనసంతా చల్లబడిపోయింది. నాకు ఇప్పుడు ఏ కోపం లేదు కృష్ణ. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించండి, ఈ ధృతరాష్ట్రుడు ఉన్నాడే, ఇన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు. భార్య తాపత్రయం భార్యది. ఈయన అంధుడు, దీనుడు, వృద్ధు, ఇటువంటి వాణ్ణి ఇలాగే బాధపడుతూ మరణించకుండా సంతోషపడేటట్టుగా ఆయన బతుకు మిగిలినది వెళ్ళేటట్టుగా చూడవలసిన కర్తవ్యం నీకు పాండవులకి ఉంది కదా. వాళ్ళు తండ్రి అని ప్రేమిస్తారు కదా. కాబట్టి కృష్ణ, మార్గాన్ని ఆలోచించు. తప్పకుండా చూస్తానమ్మా. నేను చూడడం ఏమిటి, ధర్మరాజు గారు ప్రాణం పెట్టి చూస్తాడు పెద్ద తండ్రిని, బెగబెట్టుకోక్కర్లేదు అని వ్యాసుడు అక్కడే ఉన్నాడు. ఒక్క క్షణం పైకి లేచాడు. అమ్మా, పాండవులను చంపడానికి అశ్వత్థామ బయలుదేరి పెడుతున్నాడు. భయంకరమైన యుద్ధం జరగబోతోంది. నేను పాండవులను రక్షించుకోవాలమ్మా, నేను సెలవు తీసుకుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.